సూర్య కథానాయకుడిగా భారీ క్యాన్వాస్ పై తెరకెక్కుతున్న కంగువా పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 10న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. కోలీవుడ్ ఇండస్ట్రీని కంగువా షేక్ చేస్తుందనే హోప్స్ అందరిలోనూ కనిపిస్తున్నాయి. పీరియాడిక్ థ్రిల్లర్ కావడంతో ట్రేడ్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కంగువా వేగానికి సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రేకులు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా కంగువా రిలీజ్ రోజునే వెట్టయ్యాన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇది 160 కోట్ల బడ్జెట్ సినిమా. దీంతో ఒకే రోజు 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు. సినిమాలు ఎలా ఉన్నా ఏదో సినిమాపై వసూళ్ల ప్రభావం అయితే పడుతుంది. అందులో కంగువా కార్నర్ అవుతుంది. రజనీ దూకుడు ముందు సూర్య నిలబడతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంగువా బయ్యర్లు అంతా సూర్య సోలోగానే వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. పోటీ పడే కంటే పోటీ లేని రోజుల్లోనే రిలీజ్ చేసుకుంటే మరింత లాభాలు చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో కంగువా నిర్మాతలు లైకా ప్రొడక్షన్తో సంప్రదింపులు జరిపినా తమ సినిమాని మాత్రం వాయిదా వేసుకోమనే సమాధానం వచ్చిందట. దీంతో కంగువానే వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీనియర్ హీరోలంటే సూర్యకి ఎంతో గౌరవం, ఎంతో సౌమ్యుడు. నటుడిగా తన స్టార్ హీరోలతో పోటీ పడతాడు తప్ప అనవసర వాదనలు చేసే హీరో కాదు. తన సినిమా ఏ హీరోకి పోటీగా రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేసే నటుడి కాదు. అయితే రిలీజ్ అనేది పూర్తిగా నిర్మాతల అభిష్టం మేరకు జరుగుతుంది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళే. మరేం జరుగుతుందన్నది చూడాలి.